హాయ్ అండి. ఈరోజైతే మా అమ్మ దగ్గర నేర్చుకున్న దొండకాయ కర్రీని ట్రై చేసేద్దాం. లాస్ట్ వరకు చూసి అది హిట్టో ఫ్లాపో మీరే చెప్పేయాలి. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్గా దొండకాయలు తీసుకుని బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న వాటిని నేను వీడియోలో చూపిస్తున్నట్టు యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోండి. అండ్ ఉల్లిపాయలు కూడా యాజ్ ఇట్ ఈస్ వీడియోలో ఉన్నట్టే కట్ చేయండి. అప్పుడే అవి మనకు బాగా మగ్గుతాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక బౌల్ తీసుకుని అందులో జీలకర్ర, ధనియాలు, మెంతులు ఈ మూడింటిని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అంటే ఆయిల్ ఏం కాదండి, నార్మల్గా రోస్ట్ చేసుకుంటాం అనుకుంటా. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ క్వాంటిటీని మన కూరకి తగ్గట్టుగా మనం తీసుకోవాలి. అండ్ ఇవి బాగా రోస్ట్ అయ్యాక ఒక గిన్నెలోకి పక్కన సపరేట్గా పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసరికి అదే గిన్నెలో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఆరెంజ్ కలర్లో లైక్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక వాటిని అయితే పక్కన మళ్ళీ వేరే బౌల్లో పక్కన తీసేసుకోవాలండి. అండ్ ఇప్పుడు అదే గిన్నెలో మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసి మన దొండకాయని యాడ్ చేసిస్తాం, మనం పక్కన పెట్టుకున్న దొండకాయని. అవి వచ్చేసరికి కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ మగ్గనిస్తామండి మూత పెట్టేసి. ఈలోపు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఐటమ్స్ ఉన్నాయి కదండి, లైక్ రోస్ట్ చేసుకున్నవి, వాటిని మిక్సీ ఆడేస్తాం. ఆ మిక్సీ ఆడే ముందరే అందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి మన వీడియోలో చూపించినట్టు. అండ్ ఆ మిక్సీ ఆడిన మిశ్రమాన్ని అయితే తర్వాత ఈ దొండకాయ ముక్కల్లో యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అందులోని 3 to 4 స్పూన్స్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసి తర్వాత లాస్ట్లో కొంచెం మగ్గిన తర్వాత మనకి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకోవడం, అంతే.